ఈ మార్వాడి గోబ్యాక్ ఈ కల్చర్ గోబ్యాక్ ఏంటి అసలు మీరు దీన్ని ఎలా చూస్తారు మీరు ఎలా చూస్తారు ఎందుకంటే జర్ర పరిశోధన ఎక్కువ ఉంటుంది ఇక్కడ అందుకని నేను అందుకే అడుగుతున్నా మనవాడ మీరు అడిగితే మీ మాటల్లా నేనింటా ఇగో ఈ సమాజం మొత్తం వింటది ఇది కథ అంటే తాత ఇడ పెద్ద బాధ ఒకటి ఉన్నది నాది ఏదంటే ఇప్పుడు నా మీద ముద్రేసే వీడు దేవుని మొక్కనోడు దేవుడు లేడనేటోడు దేవులను నమ్మనోడు కులాలు మతాలు అద్దనేటోడు అని నా పేరు మీద ముద్ద గుద్దే ఇప్పుడు నా నోట్లకే లేదొచ్చినా ఇక వీడు దేవుని నమ్మనోడు కాబట్టి వీడు ఇట్లా చెప్పినని చెప్పేసి తలకు తోకకు లింకు పెట్టే బ్యాచ్ ఇప్పుడు ఈ సమాజం నువ్వు అనుకున్నట్టున్నదా నువ్వు పర్సు మీద ఉన్నప్పుడు ఉన్నట్టున్నదా నువ్వు ముసలి ఎవరికి ఎట్టున్నది లోకం ముసలిది అయింది చేశారు అరే ఇది చైతన్యం ఉడుకు రక్తం ఉన్న లోకం కాదు ఇది ఇది ముసలిదైనా దీనికి పింఛనిచ్చే కాలం లేదు అది కూడా లేదు ఇప్పుడు నీ అసోంటి తాతలేమో పింఛన్ కోసం ఆలోచిస్తారు ఆ నుంచి ఏ నుంచి వచ్చినోడేమో ఇక్కడ మంచిగా అదే బొర్ర పిర మీద బతుకుతాడు అదే ఇవాళ వచ్చినోడు ఎన్నడో వచ్చినోడు ఈడ ఉంటే కనమకాడు ఉంటే ఇవాళ వచ్చినోడు ఇంట్లోకి పోయినట్టు ఉంది కథ వ్యవహారం అంతా ఈడ ఉన్నోడు తప్పని అయింది ఇది నిజానికి అయితే లోకమంతా ఓ పాలకు పలుకుతా ఉంటే మేము దాని మీద మాట చెప్తే దీన్ని ఎట్నుంచి ఎటు లింక్ పెడతారో అని చెప్పేసి మేము కామ్గుంటాను ఇట్లా ఉంచేట్లా మనవాడ ఎందుకంటే నిజాన్ని నేనేమంటా అంటే నిజాన్ని కూడా కొద్దిగా చెప్పకుండా ఊకుంటే కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక నిజాన్ని చూడకుండా మనిషి లెక్క చూడకపోతే ఎట్లానే ఒక మనిషే చెప్తాడుగా ఏది చెప్పినా అబద్ధం చెప్పినా మనిషే చెప్తాడు నిజం చెప్పినా మనిషే చెప్తాడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినాం మనం ఏదో ఒక మంచి పని చేయాలి చెడు ఉంటే చెడు చెప్పాలా మంచి ఉంటే మంచి చెప్పాలని అనుకుంటాం అంతే ఇది చెప్తే నువ్వు అది చెప్తే ఎట్లా నువ్వు ఇది చెప్తే ఎట్లా అంటే దీన్ని లోకం అంటారా ఏమంటారో నాకైతే అర్థం కాలే మరి మీరేం చెప్తారని ఇది మంచి లోకంలో లేం మనం మంచి కాలంలో కూడా లేం మనం ఇప్పుడు పాపం పిల్లగాడు శ్యామ్ అనేటోడు ఊరికే మొత్తుకుంటూనే ఉన్నాడు కదా మొత్తుకుంటా అంటే వాడిని శ్యామ్స్ అనట వీడేదో క్రైస్తవుడట ఆడు తమిళనాడు నుంచి తయారై వచ్చిందని వాడిని ఫోటో పెట్టారు అది చేసినోనికి సిగ్గు లేదో నమ్మేటోనికి బుద్ధి లేదో గాని ఆ పోలగాడు 20 ఏళ్ళ నుంచి తెలుసు నాకు 16 ఏళ్ల కింద బచ్చగా లెక్క వచ్చి పాటలు పాడేటోడు ఆ పిల్లగాడు అన్ని చదివి చూసి బాబాసాహెబ్ని చదివి రాజ్యాంగాలు చదివి దోపిడి మీద అర్థం చేసుకొని వాడు ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని అన్ని పూజలు చేస్తాడు ఆ లూలే వాడ గల్లీలో వినాయకుడు పెట్టేది వాడే తెలంగాణ శ్యామనే పిల్లగాడినాడుగా అన్ని గుళ్ళే పోతాడు నాతోడు ఒకసారి లొల్లి పెట్టుకున్నాడు నువ్వు ఏమన్నా చెప్పన్నా కానీ దేవుడు లేడా నాకు మేము దేవుని మొక్కేటోళ్ళం అనేటోడు కానీ వాని దగ్గర ఉన్న లోపం ఏంటంటే దేవుడిని మొక్కుతాడు దేవుడిని నమ్మేటోళ్ళు తప్పు చేసినా తప్పు అంటాడు మరి అంతేగా తప్పు నీతి వైపు నిలవలే పోరగాడు ఇప్పుడు వాడిని శాంసన్ అట ఎవడో తమిళనాడు తయారైనడట ఈ ఎంత బాధ అనిపిస్తుంది కూడా తయారు చేస్తారు అయితే వీళ్ళు వాట్సాప్ యూనివర్సిటీ పుట్టిన వీళ్ళు అవయ్య పుట్టిన వాళ్ళు గారు వాట్సాప్ యూనివర్సిటీలో పుడతారు వీళ్ళు వీళ్ళ అయ్య పేరు అమిత్ షా ఉంటాడు వీళ్ళ అమ్మ పేరు మోడీ షా ఉంటారు వాళ్ళ పుట్టిన వాళ్ళే ఉంటారు వీళ్ళు అవయ్య పుట్టిన వాళ్ళు గారు ఈ వాట్సాప్ లలో ఫేస్బుక్ లలో ఆన్లైన్ లో గెలిచితో ఇంట్లో ఆర్వాటం చూపిస్తోలే ఇక్కడ పెండ తప్ప మెదడు ఉండదు తాత ఇక్కడ పెండే ఉంటది పెండ తింటేనే మంచిది అంటాడు తాగితేనే రోగం తక్కువ అవుతుంట వాని బ్యాచ్ లా ఆలోచించేటోడు ఉంటే వీడు కిరస్థాన పోడో వీడు కేరళోడో తమిళనాడోడో వీడు వేరే పాకిస్తాన్ అంటారు మళ్ళీ బట్ట కాల్చి మీద వేస్తారు ఇటు ఇప్పుడు అందుకే ఆ గాలికి పోయే కంపను నా ముడికి ఎందుకు తలగా పెట్టుకోవాలని నేను మూఢ నమ్మకాలు నమ్మకుర్రా మీరు మీ దేవుడు అగ్గిదలగా మీ దేవుడు మీరు ఇప్పుడు మొన్న 5 మంది కరెంటు తీగ వేలిపోయి వినాయకుడి తండ్రి చచ్చిపోయాయి నేనేమంటానా ఇంతకు ముందు ఏమో దేవుడు దండగా ఉత్తది నమ్మకుర్రానే ఇప్పుడు ఏమంటానా మొత్తం కనే మండపాలు అందరు కలిసి చచ్చిపోయిన 5 మందికి 5 కోట్లు ఇవ్వాలి వాడు చచ్చిపోయినాడు ఇందువే కదా అవును వినాయకుడి కోసమే పోయిండు కదా అవును కాబట్టి వానికి కోటి రూపాయలు ఇల్లు ఇచ్చి తప్పే ఉన్నది శ్రీకృష్ణుని శోభాయాత్ర అయితే మొన్న 5 చచ్చిపోయారు ఇస్కాన్ టెంపుల్ లో మన భక్తులు శ్రీకృష్ణుని భక్తులు అందరు పైసలు ఇస్తారు కదా ఇస్కాన్ టెంపుల్ వాడు ఆ 5 కుటుంబాలు మరి మా హిందువు మా శ్రీరాముని కోసం మా కృష్ణుని కోసమే తెచ్చిరని చెప్పి వాడు కోటి రూపాయలు ఇవ్వాలి కదా దేవాదాయ శాఖలు వీనికి నౌకరితో తప్పేంది దేవాదాయ శాఖ ఎందుకున్న దేవునికి దర్శనం కోసం భక్తుల కోసమే ఉన్నది కదా మరి అక్కడ టికెట్లు ఇచ్చేదో లడ్డు పంచేదో లేకపోతే డోర్ తీసేదో షాయిలు ఇచ్చేదో ఏదో ఒక నౌకరి చచ్చిన వాళ్ళకి వీళ్ళ పిల్లలకి ఇస్తే తప్పే ఉందంటారా నేను ఇప్పుడు నేను దేవుడు లేడంటలేను నమ్మకూరు అంటలేను దేవుని పేరు మీద చచ్చిన వాళ్ళను దేవుని పేరు మీద పైసలు సంపాదించేటోళ్ళే కాపాడాలి అంటానా అంతేగా తప్పున్నదా లేదు లేదు మంచి మాట మరి ఈ మాట అన్నా అర్థమవుతుందా దీనికి సిద్ధమేనా ఉత్తుతుందేనా మళ్ళీ ఏమైనా బట్ట కాల్చి మళ్ళీ మీద వేస్తారా ఇంటున్నా జర మంచిగా పెట్టరు చెవులు
ఎందుకంటే అటు ఇటు ఉంటాయి. అవు ఇప్పుడుగా అందరూ పృథ్వీరాజ్ అన్నను అరెస్ట్ చేసిర్రు. నాకు మస్తు మండింది. ఆయన నరాన తెలంగాణ రక్తమే ఉంటది. ఆయన నౌకరు చేయాలంటే బొచ్చడు నౌకర్లు. ఆయన బతకాలంటే రారాజులు. ఆయనకి ఇంకేం దక్కు ఉన్నది? ఇల్లు లేదా, భూమి లేదా, జాగ లేదా, పేరు లేదా, చరిత్ర లేదా? ఒక పోరాట బిడ్డ కదా ఆయన. నా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడతా. ఆయన గో బ్యాక్ అనలేదు, డౌన్ అనలేదు. జరిగిన దోపిడిని వివరించాడు. గసంటి మనిషిని కూడా జైల్లో పెట్టచ్చునా? అంటే తెలంగాణలో రాష్ట్రంలో ఏంటంటే మనిషి ఏదన్నా అన్యాయం జరుగుతున్నప్పుడు అది లోపల పెట్టుకోవాలి, కానీ బయటికి అన్యాయం జరుగుతుందని మరి ఎక్కువ మాట్లాడొద్దు అన్నట్టు. 100% మాట్లాడతారు. బంతిని గోడకు కొడితే వెనుక కురికొచ్చినట్టుగా తెలంగాణ బిడ్డల రక్తంలోనే పోరాటం దాగి ఉంటది. దేశమంతా దోపిడీ చేసి వచ్చి ఇక్కడ దోపిడీ చేస్తా అంటే చెల్లనియరు. దోషమంతా మోసం చేసి వచ్చి ఇక్కడ మోసం చేస్తే చాలా మంది దొంగలను, లంగలను, లపూట్లను తెలంగాణలో పట్టించి బట్టబయలు చేస్తారు. మిగతా రాష్ట్రాల కాస్త వెనక ముందు ఆడతారేమో గాని తెలంగాణోడు ఊకోడు. ఉపాసమైన ఉంటాడు కానీ దోపిడిని ఊకోడు. అలాగే ఆత్మగౌరవం చంపుకొని బతకడు. అంటే మరి ఇప్పుడున్న ఈ కాలంలో, ఈ పరిస్థితులలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ రాజకీయాలలోనూ ఏదో ఒక లైన్ మీద మరి చంపుకొని బతకాలని అలా అంటున్నారు. మరి అట్లా బతికితేంది 4 రోజులు ఎక్కువ తక్కువ మాట్లాడి ఎగిరితే అటు ఇటు చేస్తే రాజ్యం ఆదాయం. మరి ఎక్కువ చేయొద్దు కదా, మా ముందర చేస్తే మరి కట్ అవుతుంది అని అంటారు. మరి ఎట్లా? మాట్లాడకుండా, పోరాటం చేయకుండా, ప్రశ్నించకుండా బతకడం కంటే చచ్చిపోవడం ఉత్తమం. మనది ఒక బతుకేనా కుక్కల వలె, నక్కల వలె, సందులలో పందుల వలలే అని శ్రీశ్రీ గారు ఎప్పుడో రాసిండు. మనిషి లెక్క బతకాల. స్పందించే గుణం లేకపోతే నీకు గొడుకు తేడా ఏమున్నది? బర్రె పొద్దుగా లేస్తుంది, తింటది, పాలిస్తుంది. గొర్రె పోతుంది పొద్దాక తలకాయ కిందకేసుకొని తింటది, ఒళ్ళు పెంచుతుంది, కోసుకున్నాక మాంసం అవుతుంది. ఇక నీకు నాకు ఆ బర్రెకు గొర్రెకు తేడా ఏమున్నది? మనకు మెదడు ఉన్నది కదా. మెదడు అన్నది మనకున్నది. అది సరిగా పనిచేస్తే విషద మగును విశ్వ రహస్యాలు అంటాడు. కాబట్టి అది నీ విషదం అవ్వాలి కదా, లేకపోతే బతుకుడు ఎందుకు? అందుకే పృథ్వీరాజ్ అన్న గొంతు విప్పుతున్నాడు, తెలంగాణ శ్యామ్ అనే బిడ్డ గొంతు విప్పుతున్నాడు, అందరికంటే ముందు పిడమర్తి రవాణా గొంతు విప్పుతున్నాడు. తెలంగాణ కొట్లాటల ఉస్మానియా యూనివర్సిటీని నడిపించిన వీరుడు. గొడ్లను కోసిన మాకు రేపు ఆంధ్ర రెడ్లను కోసుడు సాత కాదు అనుకోవద్దు, గొడ్లనే కోసిన మేము పెద్ద పెద్ద కత్తులు అనుకోని బిడ్డ అన్నాడు. ఈసారి సంక్రాంతి కాటికి పోతే బిడ్డ ఇక అటే టోల్గేటు అటే ఇక ఇటు అత్తే మంచుకుంటుందని చెప్పిన వీరుడు ఆయన. ఆయనే పరిశీలించి ఆయన పిహెచ్డి చేసి డాక్టరేట్ పొందిన వ్యక్తి, ఉద్యమాన్ని నడిపించిన వ్యక్తి. కాబట్టి వాళ్ళందరూ అనడం వెనకాల నిజమెంతుందని ఆలోచించాలి.